Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు ద హిందూ అనాలిసిస్లో భాగంగా మనం లిస్ట్ ఆఫ్ 12 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేయబోతున్నాం. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ సెంట్రలైజేషన్ థ్రెటన్స్ ఫెడరల్ హెల్త్ పాలసీ. రీసెంట్ సుప్రీంకోర్టు వెర్డిక్ట్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. రీసెంట్గా సుప్రీంకోర్టు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి పీజీ అడ్మిషన్స్లో డొమిసైల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, స్థానిక రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని వ్యాలిడేట్ చేయలేము అని చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ గురించి ఈ ఆర్టికల్లో చెప్పారు. చాలా మంచి ఆర్టికల్. అండ్ డీప్ సీక్స్ మార్కెట్ డిస్రప్షన్ మస్ట్ అవేకన్ ఇండియా. అమెరికన్ ఏఐ లీడ్ కంపెనీ అయినటువంటి ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా చైనా తీసుకొచ్చినటువంటి డీప్ సీక్ ఏఐ కారణంగా యుఎస్ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలడం అనేది జరిగింది. సో దీని నుంచి ఇండియా ఎటువంటి లెసన్స్ అనేటటువంటివి నేర్చుకోవచ్చు, ఏ విధంగా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి అనే విధంగా ఒక మంచి ఆర్టికల్ రావడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్. హూ విల్ అపాలజైజ్ టు ద హిమాలయన్స్. రీసెంట్గా నార్వే పార్లమెంట్ కొన్ని ఇండిజినస్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అపాలజీ చెప్పడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ద కల్చరల్ డిస్రప్షన్ అండ్ ఆల్. సో దాన్ని హిమాలయన్ ఇండిజినస్ కమ్యూనిటీస్కి అలైన్ చేస్తూ, ఆపాదిస్తూ, ఇంటర్లింక్ చేస్తూ ఆధార్ ఒక మంచి ఆర్టికల్తో ముందుకు రావడం అనేది జరిగింది. మాట్లాడదాం. నెక్స్ట్ ఆర్టికల్, హ్యూమర్ పెర్వెసిటీ with last day to deal with obscenity, new regulations may be superfluous. ప్రామినెంట్ యూట్యూబర్ అయినటువంటి రణ్వీర్ అలబాతియా కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్ ద హిందూ ఎడిటర్ చాలా మంచి ఇన్సైట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారియర్స్ ఆఫ్ హోప్, ఆశా వర్కర్స్ అండ్ దర్ ఇంపార్టెన్స్ ఇన్ చేంజింగ్ హెల్త్ కేర్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా, హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రిమ్స్ ఆర్టికల్ సంబంధించి బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ రష్యా యుక్రెయిన్ వార్ అండ్ స్పేస్ డెబ్రీకి సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చింది. అండ్ దాంతోపాటు యుఎస్ తారిఫ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా స్ట్రాంగర్ వర్క్ ఫోర్స్ సంబంధించి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు జరిపారు దానికి సంబంధించిన ఆర్టికల్ రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీతో మీటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ కీ ఇష్యూస్ లైక్ యుక్రెయిన్, బంగ్లాదేశ్ అండ్ బైలెటరల్ టైస్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇండియా ఏ గుడ్ వెన్యూ ఫర్ ప్రొడక్షన్ అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటుగా లాస్ట్ ఆర్టికల్, జెలెన్స్కీ ఈజ్ రెడీ ఫర్ పీస్ టాక్స్, డీల్ ఆన్ మినరల్స్. ట్రంప్ చెప్పడం అనేది జరిగింది యుక్రెయినియన్ ప్రెసిడెంట్ని ఉద్దేశించి. దానికి సంబంధించినటువంటి కీ ఇన్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఆల్ ద ఆర్టికల్స్ మీకు చాలా కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా అర్థమవుతాయి. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్. అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలి. క్లియర్గా మాట్లాడదాం. ఈరోజు మన హిందూ అనాలిసిస్లోని ఫస్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేసే ముందు ఒక చిన్న కోర్స్ అనౌన్స్మెంట్ అమ్మ. రీసెంట్గా ప్రిలిమ్స్ 2025 అటెంప్ట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరి కోసం కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ పేరుతో మన ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా 70+ వీడియో లెక్చర్స్తో సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. అండ్ దాంతోపాటు హై ఈల్డింగ్ థీమ్స్, హై ఇంపాక్ట్ థీమ్స్ లైక్ అగ్రికల్చర్, స్పీసీస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, మ్యాపింగ్ ఎట్సెట్రా వీటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుంది. మీరు ప్రింట్ తీసుకునే విధంగా కాంప్రహెన్సివ్ హ్యాండ్ అవుట్స్ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా దీనిలో భాగంగా వస్తాయి. అండ్ దాంతోపాటుగా ఒకవేళ మీ క్లాసెస్ కానీ, మెటీరియల్స్ కానీ, టెస్ట్ క్వశ్చన్స్ కానీ నచ్చకపోతే 100% రిఫండ్ పాలసీని మీకు తీసుకొస్తున్నాం. 15 డేస్లో మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా మా టీం వెంటనే మీ రిఫండ్ని ప్రాసెస్ చేస్తారు. ఫీజు ఎంత అంటే కేవలం 499 రూపీస్ మాత్రమే. జాయిన్ అవ్వాలనుకుంటే taraIAS.com మన వెబ్సైట్ని విజిట్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా డౌట్స్ ఏమైనా ఉంటే 6305955532 మన సపోర్ట్ టీం నెంబరు, వాళ్ళకి కాల్ చేసి కూడా డౌట్స్ అనేటటువంటి క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఓవర్ సెంట్రలైజేషన్ థ్రెటన్స్ ఫెడరల్ హెల్త్ పాలసీ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today relevant to GS paper 2 of our examination. హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్. దిస్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై మిస్టర్ ప్రణవ్ ధావన్, యాజ్నీ PM, యాజ్ వెల్ యాజ్ విఘ్నేష్ కార్తిక్ క్యార్. సో దిస్ 3 ఎక్స్పర్ట్స్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఏంటా ఇష్యూ, అసలు ఏం జరిగింది అర్థం కావాలంటే మీకు కీ కాన్సెప్ట్ అనేటటువంటిది అర్థం కావాలి. అదే డొమిసైల్ రిజర్వేషన్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ డొమిసైల్ రిజర్వేషన్ సార్? తెలుగులో స్థానిక రిజర్వేషన్లు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ యాక్ట్ ఆఫ్ రిజర్వింగ్ సీట్స్ ఫర్
లోకల్స్ ఆర్ డొమిసైల్స్. ఒక రాష్ట్రానికి చెందినటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సన్స్ ఆఫ్ ద సాయిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ కొన్ని సీట్లు రిజర్వ్ చేయడాన్నే డొమిసైల్ రిజర్వేషన్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ కేసులో? డాక్టర్ తన్వి బెహల్ వర్సెస్ శ్రే గోయల్ కేసు ఏదైతే ఉందో దానిలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ సీట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఫిల్ చేయడంలో డొమిసైల్ రిజర్వేషన్ అనేటటువంటిది వర్తించదు, స్థానిక రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పడం అనేది జరిగింది. సరే, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అండ్ ఈ వెడ్డిక్ తర్వాత పరిస్థితి ఏ విధంగా చేంజ్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక మెడికల్ కాలేజ్ ఉందనుకోండి. మెడికల్ కాలేజ్ ఇది ప్రైవేట్ కాలేజ్ అనుకోండి, ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఈ మెడికల్ కాలేజ్లో 3 కేటగిరీస్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ సీట్ ఏంటంటే మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. సెకండ్ కేటగిరీ ఏంటి అంటే కన్వీనర్ కోటా సీట్స్ ఉంటాయి. థర్డ్ కేటగిరీ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఉన్న ఆశ్రమ్ కాలేజ్ ఉందనుకోండి. దానిలో మొత్తం 500 మెడికల్ సీట్లు ఆఫర్ చేస్తూ ఉన్నారనుకోండి, పీజీ సీట్లు. దానిలో మేనేజ్మెంట్ కంటూ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉన్నాయి అనుకోండి. మేనేజ్మెంట్ సీట్స్ ఎవరికి ఇస్తారు? డైరెక్ట్గా ఎవరైతే స్టూడెంట్ మాకు సీట్ కావాలని చెప్పి అప్రోచ్ అవుతారో తక్కువ 70-80 లక్షలు ఉంటుంది సీట్ కాస్ట్, దాన్ని వాళ్ళు అమ్మే ప్రయత్నం చేస్తారు. కన్వీనర్ కోటా అంటే ఎంత? మిగిలిన 400లో 200 కన్వీనర్ కోటా ఉంటాయి, మిగిలిన 200 అనేటటువంటివి ఆల్ ఇండియా కోటా ఉంటాయి. కన్వీనర్ కోటాకు చెందినటువంటి సీట్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవుతున్నటువంటి రిజర్వేషన్ పాలసీకి అనుగుణంగా స్కెడ్యూల్డ్ క్యాస్ట్ కంటూ ఇన్ని సీట్లు, లేకపోతే బీసీలకంటూ ఇన్ని సీట్లు, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కంటూ ఎస్టీలకంటూ ఇన్ని సీట్లు అని చెప్పి, లేకపోతే ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీ కంటూ ఇన్ని సీట్లు అని చెప్పి అందిస్తారు. వేరాజ్ ఇంకొక 200 సీట్లు ఉన్నాయి కదా, ఇవి ఎవరికి అందిస్తారు? ఆ రాష్ట్రం కాకుండా మిగిలిన రాష్ట్రాలకు చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సీట్లు అనేటటువంటివి అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా సార్ అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, దిస్ డొమిసైల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, అంటే లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రానికి చెందినటువంటి నివాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వ్ చేసేటటువంటి కోటా, ఈ రిజర్వ్ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా మేము క్యాన్సిల్ చేస్తున్నాము. ఎందుకంటే దట్ విల్ బి అగెనెస్ట్ ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తుంది. కానీ కొన్ని సీట్లు అనేటటువంటివి ఆ రాష్ట్రాల్లో ఉండేటటువంటి నివాసితులకు మాత్రమే పరిమితం చేస్తే స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ వుడ్ కాంప్రమైజ్ ఆన్ దర్ రైట్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు ఏ మెడికల్ కాలేజ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. కానీ ఈ డొమిసైల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో క్యాన్సిల్ చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెడ్డిక్ట్ ఏదైతే ఉందో, జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ ఏదైతే ఉందో, దానివల్ల అన్నెసరీ అన్ఇంటెండెడ్ ఛాలెంజెస్, పెను సవాళ్ళే ఉన్నాయి అనే విధంగా మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏం చెప్తున్నారు అంటే, హెల్త్ అనేటటువంటిది కాన్కరెంట్ సబ్జెక్ట్. ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ ద పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, వీ ఫాలో డెమోక్రటిక్ ఫెడరలిజం. ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉందో అది మనం ఫాలో అవుతాం. ఫెడరల్ సమాఖ్య అనే పదం కాన్స్టిట్యూషన్లో లేనప్పటికీ, బట్ ఇఫ్ యూ కెన్ ఇంటర్ప్రెట్ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మనది ఫెడరల్ పాలిటీ అని అర్థమవుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వెరీ వర్డ్ ఫెడరల్ పాలిటీ సార్? దట్ సింప్లీ మీన్ పవర్స్ విల్ బి షేర్డ్ బిట్వీన్ బోత్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ సెంటర్. కొన్ని అధికారాలు రాష్ట్రాల చేతుల్లో ఉంటాయి, కొన్ని అధికారాలు కేంద్రానికి ఇవ్వబడ్డమైనటువంటి జరిగింది. ఉదాహరణకి డిఫెన్స్ తీసుకోండి, బ్యాంకింగ్ తీసుకోండి, ఇలాంటివి కంప్లీట్గా కేంద్రం చేతుల్లో ఉండేటటువంటి అధికారాలు. స్టేట్ చేతుల్లో ఏముంటుంది? పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయి అవి రాష్ట్రాల చేతుల్లో ఉంటాయి. మరి ఎవరికి ఏ కంట్రోల్ ఉండాలి అని చెప్పి ఎవరు నిర్ణయిస్తారు సార్? ఇక్కడ కూడా రాజ్యాంగమే నిర్ణయిస్తుంది. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 7th షెడ్యూల్ ఏదైతే ఉందో ఇట్ కంప్రైజ్డ్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ లిస్ట్. 1 ఈజ్ స్టేట్ లిస్ట్, రెండవది సెంటర్ లిస్ట్, మూడవది కాన్కరెంట్ లిస్ట్ లేదా ఉమ్మడి జాబితా అంటాం. స్టేట్ లిస్ట్ లేదా రాష్ట్ర జాబితాలో ఉండేటటువంటి లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చట్టాలు కానీ అధికారాలు కానీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది. సెంటర్ లిస్ట్, కేంద్ర జాబితా అంటాం. కేంద్ర జాబితాలో ఉండేటటువంటి లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చట్టాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి, సెంటర్కు ఉండడం అనేది జరుగుతుంది. కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాగా చెప్పడం అనేది జరుగుతుంది. కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద నిర్ణయాలు చేసే అధికారం, చట్టాలు చేసే అధికారం బోత్ సెంటర్కి స్టేట్కి రెండింటికి ఉండడం అనేది జరుగుతుంది. మరి హెల్త్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఏ లిస్ట్లో ఉంది సార్? కాన్కరెంట్ లిస్ట్లో ఉంది. దాని బాధ్యత ఏంటి? ఫర్ ద ప్రమోషన్ ఆఫ్
హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇవ్వాలి, రాష్ట్రాలు కూడా ఫండింగ్ ఇవ్వాలి. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రాష్ట్రాలకంటూ సెపరేట్ రిజర్వేషన్ ఇక్కడ లేదు, డొమసైల్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తా ఉన్నాము అని చెప్పింది. అప్పుడు ఏం జరుగుతుంది, రాష్ట్రాలు అనేటటువంటివి మెడికల్ యూనివర్సిటీస్ని ప్రమోట్ చేస్తాయా, మెడికల్ ఎక్విప్మెంట్ని ప్రమోట్ చేస్తాయా, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడినటువంటి మెడికల్ కాలేజెస్ మీద ఇన్వెస్ట్ చేస్తాయా, చేయడం అనేది జరగదు. ఒకవేళ రాష్ట్రాలు ఈ బాధ్యత నుంచి తమను తాము తప్పుకుంటే ఓవరాల్ పబ్లిక్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది అని చెప్పి మన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటున్నారన్నమాట. అండ్ అన్నెసరీ బ్రెయిన్ డ్రైన్కి కూడా కారణం అవుతుంది. ఒక రాష్ట్రంలో వాళ్ళు వేరే రాష్ట్రాల్లో చదువుకుంటే వాళ్ళు ఇంకొక దగ్గర క్లినిక్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ దాంతోపాటు ఇండియా ఈజ్ ఎ వెరీ డైవర్స్ నేషన్. మన దేశం ఏదైతే ఉందో చాలా విభిన్నతతో కూడినటువంటి దేశం. ఒక్కొక్క ప్రాంతంలో కొంతమంది ప్రజలు కొన్ని వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ ఇండియాలో చూస్తే ఎనీమియా లాంటి వ్యాధులు ఎక్కువ ఉంటాయి. అర్బన్ సెంటర్స్లో చూస్తే డిప్రెషన్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ దాంతోపాటు కార్డియోవాస్కులర్ డిసీజెస్ వాటితో పీపుల్ బాధపడుతూ ఉంటారు. సో ఏ ప్రాంతానికి తగినటువంటి వ్యాధిని అర్థం చేసుకునే లోకల్ పర్సన్, లోకల్ డాక్టర్ లేకపోతే, లోకల్ ఎక్స్పర్ట్స్ లేకపోతే పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ తగ్గిపోతుంది, దానికి కాంప్రమైజ్ అవుతుంది అని చెప్పి మన ఆదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇంకొక మాట అంటున్నారండి, కోవిడ్ తర్వాత ప్రభుత్వాల యొక్క ధోరణి తగ్గింది. వాళ్ళ హెల్త్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కోవిడ్ అనేటటువంటిది ఒక మాస్టర్ స్ట్రోక్ కింద చెప్పొచ్చు. మన ఇండియన్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎంత వీక్గా ఉందో, ఎంత బలహీనంగా ఉందో, మ్యాన్ పవర్ లేకపోవడం కానీ, లేకపోతే టెక్నికల్ ఎక్విప్మెంట్ అనేటువంటిది లేకపోవడం కానీ, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ లేకపోవడం కానీ, అండ్ పబ్లిక్ ఫండింగ్ విషయంలో కోతలు ఉండడం కానీ, వీటన్నింటినీ కోవిడ్ విపరీతంగా ఎక్స్పోజ్ చేయడం అనేది జరిగింది. కోవిడ్ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చాలా మెడికల్ కాలేజెస్ని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది. అండ్ దాంతోపాటు తమిళనాడు అండ్ దాంతోపాటుగా మహారాష్ట్ర ఇవన్నీ ఏం చేసినాయి, పబ్లిక్ హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం మొదలుపెట్టినాయి. దే ఆర్ ఇన్ ద రైట్ జోన్, దే ఆల్వేస్ హ్యాడ్ ద రైట్ మైండ్ సెట్. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ నిర్ణయం అనేటటువంటి సుప్రీంకోర్టు తీసుకుంది కదా, దీని కారణంగా ఈ ఫండింగ్ అనేటటువంటిది, ఎఫర్ట్స్ అనేటటువంటివి ఆగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి మన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అండ్ దాంతోపాటుగా సుప్రీంకోర్టు ఇంకొకటి ఏం చెప్పింది అంటే, మెరిటోక్రసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ద నేటివ్ రిజర్వేషన్స్ అనేటటువంటి విధంగా చెప్పడం అనేది జరిగింది. డొమిసైల్ రిజర్వేషన్ అనే విధంగా చెప్పింది. డాక్టర్స్ అనేటటువంటి వారు, హెల్త్ కేర్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉండడం వెరీ ఇంపార్టెంట్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. దాన్ని కూడా తప్పు పట్టారు మన ఆథర్స్. ఇక్కడ నువ్వు డాక్టర్ అవ్వడానికి రిజర్వేషన్ అనేటటువంటిది లేదు. మెడికల్ కాలేజ్లో ఎంట్రన్స్గా మాత్రమే నీకు రిజర్వేషన్ ఉంది, గుర్తుపెట్టుకో, ఓకేనా. మెడికల్ కాలేజ్లో ఎంటర్ అయిన తర్వాత అందరూ అవే ఎగ్జామ్స్ రాస్తారు, అందరికీ ఒకే రకంగా పాస్ మార్కులు ఉంటాయి, అందరికీ అది ఒకే రకంగా ల్యాబ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, అందరికీ ఒకే రకంగా ప్రాక్టీస్ అనేటటువంటిది ఉంటుంది, అవునా. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు డాక్టర్స్గా మారడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు కాస్త లోతుగా ఆలోచించాల్సింది అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడడం అనేది జరిగింది. సో సిన్స్ యూ గైస్ అండర్స్టూడ్ ద మేజర్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే పీడిఎఫ్ సహాయంతో కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ టాపిక్ని అర్థం చేసుకుందాం, అనలైజ్ చేద్దాం. మీకు చాలా చక్కగా అర్థమవుతుంది, జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలి. కాకపోతే దానికంటే ముందు ఒక చిన్న మాట, మనం డైలీ బేసిస్ మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి ఆల్ దీస్ వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయమ్మా, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాకపోతున్నాం. అండ్ దాంతోపాటుగా అసలు సౌత్ ఇండియాలోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ఇన్స్టిట్యూట్ ఇలాంటి ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తుందా అని మీరు ఆశ్చర్యపోయేలాంటి ఇనిషియేటివ్స్తో కూడా ముందుకు రాబోతున్నాం, ఓకేనా. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకుందాం, వినేయండి. రైట్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, సుప్రీంకోర్టు భారత అత్యున్నత న్యాయస్థానం రీసెంట్గా డాక్టర్ తన్వీ బహల్ వర్సెస్ శ్రేయ ఘోషల్ కేసు ఏదైతే ఉందో దానిలో ఒక కీలక తీర్పునిచ్చింది. ఏంటంటే ఆ వెర్డిక్ట్, స్టేట్ రన్ మెడికల్ కాలేజెస్లో పీజీ మెడికల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో, అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము కంప్లీట్గా కొట్టివేస్తున్నాము, అవి చెల్లవు అని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ వెర్డిక్ట్ స్పార్క్ కన్సర్న్స్ ఓవర్ ఫెడరలిజం ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ పాలసీ. మెడికల్ ఎడ్యుకేషన్ పాలసీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సిన్స్
హెల్త్ అనేటటువంటిది కాన్కరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి స్టేట్స్ సెంటర్ రెండింటి చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. కానీ దీని కారణంగా ఏం జరుగుతుంది, రాష్ట్రాలు ఫండింగ్ ఆపేసే అవకాశం ఉంటుంది, ఎఫర్ట్స్ అనేటటువంటి ముందుకు తీసుకెళ్లకుండా చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ రూలింగ్ ఇస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, దిస్ పర్టిక్యులర్ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ అంటే స్థానికుల కోసం కొన్ని సీట్లు రిజర్వ్ చేసేటటువంటి ఈ పాలసీ వైలేట్ ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. అందరికీ మెడికల్ కాలేజ్లో పీజీ అడ్మిషన్స్ తీసుకునే హక్కు అనేది ఉంది కదా, కేవలం కొంతమందికి కొన్ని సీట్స్ రిజర్వ్ చేయడం ఏంటి అని చెప్పి మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ అనేటటువంటివి జరగాలి. మెరిటోరియస్గా అంటే ఎవరైతే దానికి అర్హులో వాళ్ళకి మాత్రమే అడ్మిషన్స్ అందాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఇట్ మే వీకెన్ స్టేట్ అటానమీ. హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో, మెడికల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో, దానిలో రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి అనేటువంటిది కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సెంటర్ అనేటువంటిది అన్నెసరీగా స్టేట్స్ యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దానిలో జోక్యం చేసుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇట్ మే డిస్రప్ట్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్. చెప్పాను కదా, మెడికల్ ఎడ్యుకేషన్లో రాష్ట్రాలు ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసే ప్రమాదం ఉంటుంది. దాని కారణంగా హెల్త్ కేర్ డిస్పారిటీస్ అంటే ఒక రాష్ట్రం మెరుగైనటువంటి హెల్త్ కేర్ అందించి ఇంకొక రాష్ట్రం మెరుగైనటువంటి హెల్త్ కేర్ అనేటువంటి అందించకుండా ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి ఎక్స్పర్ట్స్, మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఈ జడ్జిమెంట్ వల్ల ఎదురైనటువంటి క్రిటికల్ క్వశ్చన్స్ ఏంటంటే, ద బ్యాలెన్స్ బిట్వీన్ మెరిటోక్రసీ అండ్ సోషల్ ఈక్వాలిటీ. మెరిటోక్రసీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంది ఓకే, కరెక్టే, కానీ సోషల్ ఈక్వాలిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, సామాజిక న్యాయము సామాజిక సమానత్వానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఒకటి. అండ్ దాంతోపాటు ద రోల్ ఆఫ్ స్టేట్ అటానమీ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్. మెడికల్ ఎడ్యుకేషన్లో స్టేట్స్ యొక్క స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో కాంప్రమైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. థర్డ్, ఓవర్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇండియాస్ హెల్త్ పాలసీస్. ఇండియా యొక్క హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ మీద కంప్లీట్ హోల్డ్ సెంటర్కే ఉండే అవకాశం ఉంటుంది. రాష్ట్రాలు ఒకవేళ అటానమీ కోల్పోతే దిస్ ఓవర్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఫెడరల్ ఇండియన్ హెల్త్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దట్ మే కాంప్రమైజ్ హెల్త్ కేర్ పాలసీస్, హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ హెల్త్ ఫండింగ్ ఎట్సెట్రా అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారమ్మా. ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ కనండ్రమ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డొమిసైల్ రిజర్వేషన్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ చూస్తే, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటివి కాన్కరెంట్ లిస్ట్లో భాగం. అంటే బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ కెన్ మేక్ లాస్ ఓవర్ దీస్ సబ్జెక్ట్స్, ఇజంట్ ఇట్? అందుచేత హిస్టారికలీ రాష్ట్రాలు డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయి వాటిని పీజీ మెడికల్ అడ్మిషన్స్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టంలో ఎక్స్పర్ట్ డాక్టర్స్, స్పెషలిస్ట్ లైక్ కార్డియాలజిస్ట్, న్యూరోసర్జన్స్, ఎండోక్రినాలజిస్ట్, ఆప్థమాలజిస్టులు ఇలాంటి వాళ్ళు తప్పకుండా అవసరం కాబట్టి ఆ రాష్ట్రాల్లో పనిచేయడానికి, ఇజంట్ ఇట్? కాకపోతే ముందు కూడా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులనే ఇవ్వడం అనేది జరిగింది. 1984లో తొలిసారిగా ప్రదీప్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, దిస్ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దే షుడెంట్ అప్లై టు పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ రెసిడెన్స్ బదులు మెరిట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. బికాస్ దే వర్ యాక్చువల్లీ స్పెషలిస్ట్ డాక్టర్స్గా వాళ్ళని మనం చెప్తాం కాబట్టి అక్కడ మెరిట్ ఇంపార్టెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ సౌరభ్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, తను ముందిచ్చినటువంటి తీర్పునే మళ్ళీ రీఐటరేట్ చేయడం అనేటువంటిది జరిగింది. డొమిసైల్ కోటాస్ ఏవైతే ఉన్నాయో ది షుడెంట్ హిండర్ మెరిట్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. కానీ స్టేట్స్ అనేటువంటివి ఈ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ కంటిన్యూ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క రీజనల్ హెల్త్ కేర్ డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రీజియన్లో ఉండేటటువంటి హెల్త్ కేర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయాలంటే లోకల్ పర్సన్ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డాక్టర్కి ఒక లాంగ్వేజ్ రావడం కూడా వెరీ ఇంపార్టెంట్. పీపుల్ వాళ్ళకి ఏమైనా హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి నచ్చినటువంటి లాంగ్వేజ్లో, వాళ్ళకి అనిపించినటువంటి లాంగ్వేజ్లో లక్షణాలను చెప్తారు. ఉదాహరణకి ఒక డయాబెటీస్ పేషెంట్ వెళ్ళి నాకు బడలిగ్గా ఉంది అని చెప్పి అన్నాడు అనుకోండి, ఆ మాట వేరే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం అవ్వనటువంటి పరిస్థితి. ఇది జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం అనేది జరిగింది పీజీ మెడికల్ సీట్స్ విషయంలో. దాని కారణంగా స్టేట్ అటానమీ హెల్త్ ప్లానింగ్లో స్టేట్స్ యొక్క స్వయం ప్రతిపత్తి కానీ హోల్డ్ కానీ కాంప్రమైజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ స్టేట్ రన్ మెడికల్ కాలేజెస్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించేసే అవకాశం ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆథర్స్ చెప్తున్నారమ్మా. ఎందుకు డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ ఇంపార్టెంట్? వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దీస్ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్? ఫస్ట్, పబ్లిక్ హెల్త్ ప్లానింగ్ అండ్ రీజనల్ హెల్త్ కేర్ నీడ్స్.
రాష్ట్రాలు ఎందుకు మెడికల్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయంటే మెడికల్ కాలేజీలకు అడ్డం కానీ అక్కడ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎక్విప్మెంట్ని తీసుకురావడం కానీ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని రీవ్యాంప్ చేయడం కానీ ఇవన్నీ ఎందుకు చేస్తారు? లోకల్లీ ట్రైన్ డాక్టర్స్ అయితే వాళ్ళు ఆ రాష్ట్రాల్లో ఉండేటటువంటి హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పిహెచ్సిస్ వీటిలో వర్క్ చేయగలుగుతారు. అండ్ దాంతోపాటు లోకల్ పీపుల్ యొక్క నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటే అర్థం చేసుకుంటారు. గివెన్ ద అక్యూట్ షార్టేజ్ ఆఫ్ స్పెషలిస్ట్ ఇన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్, డొమసైల్ కోటాస్ ఏం చేస్తాయి? ప్రెడిక్టబుల్ సప్లై ఆఫ్ డాక్టర్స్ని అందించడం అనేది జరుగుతుంది. రాష్ట్రాలకి ఎంతమంది డాక్టర్స్ మెడికల్ కాలేజ్ బయటకు వస్తున్నారు, వాళ్ళని ఏ ఇన్స్టిట్యూషన్స్కి పంపించవచ్చు అనేటటువంటి హోల్డ్ తెలుస్తుంది, అనేటువంటి ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉంటుంది. అండ్ దాంతోపాటు దీస్ పీజీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి స్పెషలిస్ట్ డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ అందించాలి అంటే, క్రిటికల్ ఇష్యూస్ని ట్యాకిల్ చేయాలంటే, సర్జరీస్ లాంటివి దీస్ ఎక్స్పర్ట్స్ అవసరం. కార్డియాలజిస్ట్, న్యూరో సర్జన్స్, లేకపోతే ఎండోక్రినాలజిస్ట్, లేకపోతే ఆప్థమాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, ఇలాంటి ఎక్స్పర్ట్ పీపుల్ అనేటువంటి వాళ్ళు అవసరం. ఒకవేళ ఈ డొమసైల్ కోటా అనేటువంటిది తీస్తే ద కంటిన్యూస్ సప్లై ఆఫ్ స్పెషలిస్ట్ ఏదైతే ఉందో అది డిస్రప్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు బ్రెయిన్ డ్రైన్ అనేటటువంటిది కారణం అవ్వడం అనేది జరుగుతుంది. రాష్ట్రాలకు చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే రాష్ట్రాల్లో స్థిరపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అది కూడా ఒక సీరియస్ కన్సర్న్. అండ్ ఇంకొకటి, సుప్రీంకోర్టు మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ ఉండాలి అని చెప్పింది, రైట్? పీజీ అడ్మిషన్స్ కోసం నీట్ ఎగ్జామ్ అనేటటువంటిది రాస్తారు. కానీ నీట్ ఎగ్జామ్స్ లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోచింగ్ని ఎవరు అఫోర్డ్ చేయగలరు? అర్బన్, అప్పర్ క్లాస్, ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అఫోర్డ్ చేయగలరు. రూరల్ ఏరియాస్, ఎకనామికల్లీ వీకర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో కోల్పోయే అవకాశం ఉంటుంది ఒకవేళ దిస్ డొమసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా తొలగిస్తాయి. అందుకే సుప్రీంకోర్టు అందరు క్యాండిడేట్స్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ అందించాలి అనే ఆ మెరిటోక్రసీ మీదే అడ్మిషన్స్ అనేటువంటి ఇవ్వాలి అనే ఇదేదైతే ఉందో ధోరణి నుంచి బయటకు రావాలని చెప్పి ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ప్యూర్లీ మెరిట్ బేస్డ్ సెలక్షన్ అనేటటువంటిది ఇట్ మే క్రియేట్ అన్ ఇంబ్యాలెన్స్ వేర్ స్టేట్స్ విత్ వీకర్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లూజ్ అవుట్. ఏ రాష్ట్రాలకైతే వీకర్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఏ రాష్ట్రాలైతే బెటర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయలేకుండా ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ఇబ్బంది అనేటువంటి తలెత్తుంది అని చెప్పి మన ఆథర్స్ అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సుప్రీంకోర్టు ఆలోచించేది జస్ట్ అడ్మిషన్ కోసం మాత్రమే రిజర్వేషన్, అవునా? తర్వాత తప్పకుండా అందరు రాసేలాగే వీళ్ళు ఎగ్జామ్స్ రాయాలి. అందరికీ ఎన్ని పాస్ మార్కులు ఉంటే ఆ పాస్ మార్కులతోనే పాస్ అవ్వాలి. అందరూ ఏ ల్యాబ్ ఎగ్జామ్స్ రాస్తే అవే ల్యాబ్ ఎగ్జామ్స్ రాయాలి. అందరూ ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే వీళ్ళు తప్పకుండా అంతే చేయాలి. అక్కడ స్పెషల్ రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ దాంతోపాటు కాంపిటేటివ్ ఫెడరలిజం ఏదైతే ఉందో అది బలహీనపడుతుంది దీనివల్ల. ఒకవేళ రాష్ట్రాలు పీజీ మెడికల్ అడ్మిషన్స్ మీద తమ కంట్రోల్ అండ్ దాంతోపాటు తమ రెగ్యులేషన్ కోల్పోతే అవి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించేసే అవకాశం ఉంటుంది. దానివల్ల బెటర్ ట్రైన్ డాక్టర్స్ని ఇండియా ప్రొడ్యూస్ చేయలేకపోయే అవకాశం అనేది ఉంది. దాంతోపాటుగా మన ఇండియన్స్కి హెల్త్ కేర్ ఇవ్వడంతో పాటుగా మనం మెడికల్ టూరిజం ఇలాంటి ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తున్నాం. వేరే ప్రాంతాల నుంచి ఇండియాకి వచ్చి సర్జరీస్ చేసుకుని తిరిగి వెళ్ళే ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటారు, రైట్? సో మెడికల్ టూరిజం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఎకనామిక్ పొటెన్షియల్ అని చెప్పి ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా లాస్ట్ టైం స్పీచ్లో చెప్పడం అనేది జరిగింది. మరి బెటర్ అండ్ వెల్ స్కిల్డ్ డాక్టర్స్ అనేటటువంటి వాళ్ళు లేకపోతే ఇది కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు, రైట్? ఇది కూడా ఒక కన్సర్న్. సో నౌ లెట్ us look at some important challenges. మెడికల్ ఎడ్యుకేషన్ ఓవర్ సెంట్రలైజ్ అవ్వడం వల్ల ఎటువంటి సవాళ్ళు ఉంటాయి? ఫస్ట్, స్టేట్స్ వాటి యొక్క అటానమీ కోల్పోతాయి ఇన్ హెల్త్ పాలసీస్. రాజ్యాంగమే కాన్కరెంట్ లిస్ట్లో దిస్ ఎడ్యుకేషన్ అండ్ దాంతోపాటు హెల్త్ని కాన్కరెంట్ లిస్ట్లో పెట్టడమైనటువంటిది జరిగింది. దట్ సింప్లీ మీన్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ విల్ హ్యావ్ యాక్సెస్, విల్ హ్యావ్ అథారిటీ టు ఫ్రేమ్ లాస్. బట్ రాష్ట్రాల యొక్క అథారిటీ అండ్ అటానమీ ఇక్కడ పోయే అవకాశం అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు కంప్లీట్గా మెడికల్ ఎడ్యుకేషన్ సెంటర్ చేతుల్లోకి వెళ్ళడం వల్ల హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ని ప్లాన్ చేయడం కష్టమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. రైజింగ్ డిస్పారిటీస్ ఇన్ హెల్త్ కేర్ డిస్ట్రిబ్యూషన్. డొమసైల్ రిజర్వేషన్ తీస్తారనుకోండి, ఆల్ ఇండియా కోటాను మాత్రమే పెట్టారనుకోండి, అందరూ ఏ కాలేజీలో అయినా అప్లై చేసుకోవచ్చు అని పెట్టారనుకోండి, ఏ రాష్ట్రాల్లో అయితే బెటర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, దే మే అట్రాక్ట్ టాప్ క్యాండిడేట్స్. ఎవరైతే బెటర్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఈ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వేరే స్మాలర్ లెస్ డెవలప్డ్ స్టేట్స్ లైక్ బీహార్, జార్ఖండ్, ఒడిషా వాళ్ళు స్కిల్ డాక్టర్స్ స్పెషలిస్టు లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక ప్రాబ్లం కింద చెప్పొచ్చు. దిస్ కెన్ వర్సన్ అర్బన్ రూరల్ డివైడ్స్. హెల్త్ కేర్ సిస్టంలో ఎస్పెషల్లీ అర్బన్ సెంటర్స్లో స్కిల్డ్ ఎక్స్పర్ట్స్ కనిపిస్తారు, స్పెషలిస్ట్ కనిపిస్తారు. రూరల్ ఏరియాస్లో స్కిల్డ్ పీపుల్ లేకపోవడం వల్ల రూరల్ పీపుల్ డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ ది స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో అర్బన్ హాస్పిటల్స్, కార్పొరేట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేయాలనుకుంటారు. దాని కారణంగా గవర్నమెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, పిహెచ్సిస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అక్కడ డాక్టర్లు పని చేయకుండా అవైలబుల్ లేకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా ఒక సీరియస్ కన్సర్న్ అనే విధంగా చెప్తున్నారు. అండ్ హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీకి సంబంధించి కూడా ఛాలెంజెస్.
మెరిట్ బేస్ మీద మాత్రమే అడ్మిషన్స్ జరగాలి అంటే స్టూడెంట్స్ ఫ్రమ్ రూరల్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు బ్యారియర్స్ ఛాలెంజెస్ ఎదుర్కొనే అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాని కారణంగా అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ తగ్గే అవకాశం, డాక్టర్ల సంఖ్య పడిపోయే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అని గ్యారంటీ ఇస్తుంది. అండ్ రైట్ టు లివ్ క్వాలిటీ లైఫ్ అనేటువంటిది ఒక పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ కాబట్టి, క్వాలిటీ యాక్సెస్ టు హెల్త్ కేర్, క్వాలిటీ హెల్త్ కేర్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ కాబట్టి, సరిపడా డాక్టర్స్ లేకపోతే పీపుల్కి ఉన్నటువంటి రైట్ ఏదైతే ఉందో అది వైలేట్ కాబట్టం అనేటువంటిది జరుగుతుంది. రైట్, అది కూడా సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టుకోవాల్సింది అంటున్నారు. అండ్ హెల్త్ కేర్ పాలసీని ఎక్సెసివ్గా సెంట్రలైజ్ చేయడం ద్వారా రాష్ట్రాల యొక్క డైవర్స్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి వ్యాధులు ఉంటాయి, ఒక్కొక్క రకమైనటువంటి స్పెషలిస్టులు ఉండాల్సినటువంటి పరిస్థితి. బట్ కానీ సెంట్రలైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ పాలసీ కారణంగా దిస్ డైవర్సిటీని మనం ఇగ్నోర్ చేస్తూ ఉన్నాం, అది గమనించుకోవాలనే విధంగా చెప్తున్నారు. సో నౌ లెట్ us look at the way forward. మెరిటోక్రసీని, ఈక్విటీని బ్యాలెన్స్ చేయడం వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్స్ దేని మీద ఫోకస్ చేయాలంటే హైబ్రిడ్ అడ్మిషన్ మోడల్స్ మీద ఫోకస్ చేయాలంటే సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీడీ సీట్స్ స్టేట్స్ డొమిసైల్ స్టూడెంట్స్కి ఇవ్వాలి. ఆ రాష్ట్రాల యొక్క స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. కొన్ని సీట్స్ ఆల్ ఇండియా కోటా కింద ఉంచాలి. దీని కారణంగా స్టేట్స్ రిటైన్ దేర్ స్పెషలిస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ మెరిటోక్రసీ. అండ్ స్ట్రెంథనింగ్ స్టేట్ అటానమీ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్. రాష్ట్రాలు వాళ్ళ యొక్క రీజనల్ హెల్త్ కేర్ నీడ్స్ అన్నట్టుగా వాళ్ళ ఓన్ అడ్మిషన్ పాలసీస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకురావాలి. అండ్ ఈవెన్ దిస్ డొమిసైల్ కోటాస్ ఏవైతే ఉంటాయో ప్రొటెక్ట్ చేస్తూ వాటికి చట్టబద్ధత కల్పించాలి, లేకపోతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయినా తీసుకురావాలి. ఎస్పెషల్లీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లాంటి విషయాల్లో డొమిసైల్ రిజర్వేషన్స్ అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ నీట్ పీజీ అడ్మిషన్స్లో పాలసీ రిఫార్మ్స్ తీసుకురావాలి. సోషియో ఎకనామిక్ కన్సిడరేషన్స్ అనేటువంటి ఉండాలి. క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా అయితే అక్నాలెడ్జ్ కాబడుతున్నాయో సేమ్ అదే విధంగా లోకల్ పీపుల్ కూడా రిజర్వేషన్ అందించేటటువంటి ప్రక్రియ స్టార్ట్ అవ్వాలి అని చెప్తున్నారు. రూరల్ లేదా అండర్ డెవలప్డ్ ఏరియాస్లో ఉంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఎక్కువ సీట్స్ రిజర్వ్ చేసే ప్రయత్నం చేయాలి. స్ట్రెంథనింగ్ స్టేట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రాష్ట్రాలు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ దీస్ లోకల్ కోటాస్, నేటివ్ రిజర్వేషన్ ద్వారా మాత్రమే ఎక్స్పర్ట్స్ని, డాక్టర్స్ని రిటైన్ చేయడం కుదరదు, చేయడం కష్టం. వాళ్ళ యొక్క హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ చేసే ప్రయత్నం చేయాలి. హాస్పిటల్స్ కానీ లేకపోతే ల్యాబ్స్ కానీ వీటన్నిటిని మోడర్నైజ్ చేసే ప్రయత్నం చేయాలి. డాక్టర్స్కి పే ఎక్కువ ఉండేటట్టు వాళ్ళని ఇన్సెంటివైజ్ చేసే ప్రయత్నం చేయాలి. రూరల్ ఏరియాస్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్కి ఎక్స్ట్రా ఎలోయెన్స్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి. మ్యాండేటరీ సర్వీస్ బాండ్స్ ఏవైతే ఉంటాయో అవి పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో తప్పకుండా గవర్నమెంట్ సైన్ చేయించుకోవాలి. అప్పుడే వాళ్ళు రిటైన్ అవ్వగలుగుతారు. అర్బన్ సెంటర్స్ లేకపోతే కార్పొరేట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వకుండా రూరల్ ఏరియాస్కి కూడా హెల్త్ కేర్ అనేటటువంటిది మనం తీసుకెళ్ళగలుగుతాం. దీస్ పర్టికులర్ హెల్త్ కేర్ డిస్పారిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయగలుగుతాం. అర్థమైందా? కంప్లీట్గా డీటెయిల్డ్గా పూర్తి స్థాయిలో మీకు దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను, అవగాహన అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం, మెయిన్స్లో ఈ పర్టికులర్ టాపిక్ మీద ఏ విధంగా క్వశ్చన్ రావచ్చో చూద్దాం. చూడండి, లుక్ ఎట్ దిస్ మెయిన్స్ క్వశ్చన్. క్రిటికలీ అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ సెంట్రలైజేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆన్ ఫెడరలిజం అండ్ స్టేట్ అటానమీ ఇన్ ఇండియా. సో మీకు ఇంపాక్ట్ గురించి రాసేటప్పుడు మీరు ఏం చేస్తారు, వాట్ ఎవర్ ద ఛాలెంజెస్, వాట్ ఎవర్ ద కన్సర్న్స్ మనం ఏవైతే మాట్లాడామో అది రాస్తారు. అండ్ దాంతోపాటు సిగ్నిఫికెన్స్ ఆఫ్ డొమిసైల్ రిజర్వేషన్స్. ఎందుకు డొమిసైల్ రిజర్వేషన్స్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ టు అప్హోల్డ్ స్టేట్స్ అటానమీ ఇన్ ద మెడికల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అడ్రసింగ్ ద రీజనల్ హెల్త్ కేర్ నీడ్స్ అవ్వచ్చు, రిటైనింగ్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆర్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు. ఇప్పటివరకు మనం ఏదైతే మాట్లాడామో వాటిని మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇలాంటి క్వశ్చన్స్కి యూ కెన్ ఈజీలీ స్టార్ట్ యువర్ ఆన్సర్. ఇంట్రడక్షన్లో రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ మీకు ఈ మెయిన్స్లో వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇంట్రడక్షన్ రాసేటప్పుడు మీ మైండ్లో రన్ అవ్వాల్సింది ఏంటంటే వై, ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చింది అని మీ మైండ్లో రన్ అవ్వాలి. సో ఎందుకు వచ్చింది, రీసెంట్గా సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఉంది కాబట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో ఎగ్జాక్ట్గా అదే విషయాన్ని మీరు రాస్తే దట్ క్రియేట్స్ సమ్ పాజిటివ్ ఇంప్రెషన్ దట్ యూఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ సింగిల్ డే అని చెప్పి అర్థమవుతుంది. దాని తర్వాత బాడీ పార్ట్లో ఇంపాక్ట్ ఏదైతే ఉందో, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలన్నట్టు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ప్రాపర్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ అర్థమైంది అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డీప్ సీక్స్ మార్కెట్ డిస్రప్షన్ మస్ట్ అవేకన్ ఇండియా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలవెంట్ టు జిఎస్ పేపర్ 3, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్, ఎకానమీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై గోపాల్ కృష్ణ రాయ్, హూ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, చెన్నై. సో యాజ్ ద టైటిల్ సజెస్ట్, ఆర్ ఆథర్ మిస్టర్ గోపాల్ కృష్ణ దేని గురించి మాట్లాడుతున్నారంటే రీసెంట్ ఏఐ సెన్సేషన్ డీప్ సీక్ ఏఐ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు.
డీప్ సీక్ ఏఐ మోడల్ ఏదైతే ఉందో విచ్ వాజ్ ఎ లో కాస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్, అది ఎప్పుడైతే చైనా తీసుకురావడం అనేది జరిగిందో గ్లోబల్ టెక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిస్రప్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది, కంప్లీట్గా షేక్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కుదేలు అవ్వడం అనేది జరిగింది. పెట్టుబడిదారుల యొక్క, మదుపరుల యొక్క చాలా వరకు డబ్బు ఏదైతే ఉందో అది ఆవిరైపోవడం అనేటువంటిది జరిగింది. మరి డిస్రప్టివ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఇండియా ఏం నేర్చుకోవచ్చు, ఎలాంటి లెసన్స్ నేర్చుకోవచ్చు, అసలు డీప్ సీక్ వల్ల ఇండియా మీద ఎంత ఇంపాక్ట్ పడ్డమైనటువంటి జరిగింది, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనకి ఆర్టికల్లో మెన్షన్ చేశారు. చూడండి, యుఎస్తో సమానంగా చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో పోటీ పడుతుంది. సేమ్ అదేవిధంగా ఇండియా అంతే ఫాస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తుందా అంటే సందేహాలు ఉన్నాయని చెప్పి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన అభిప్రాయపడుతున్నారమ్మా. ఫస్ట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా చూద్దాం. ఎటువంటి ఇంపాక్ట్ పడింది డీప్ సీక్ ఏఐ వల్ల? దిస్ ఇస్ లో కాస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ కంపేర్డ్ టు ఓపెన్ ఏఐ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అవునా, చాలా తక్కువ ఖర్చుతో ఒక ఏఐ మోడల్ని తయారు చేయొచ్చు, ఎఫిషియెంట్గా రన్ చేయొచ్చు అని నిరూపించినటువంటి ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీనే, ఒక ఇంపార్టెంట్ ఉదాహరణ, ఎగ్జాంపులే డీప్ సీక్ ఏఐగా మనం చెప్పొచ్చు. ఒకవేళ డిఫరెంట్ రిపిటేటివ్ టాస్క్స్ లేకపోతే చిన్న చిన్న విషయాలకి ఇలాంటి మోడల్స్ తక్కువ కాస్ట్తో తయారు కాబడితే, ఒకవేళ చైనా తయారు చేస్తే, ఆ కెపాసిటీ చైనా దగ్గర ఉంటే ఇండియన్ ఐటీ జైంట్స్, ఐటీ ఇండస్ట్రీ ఎంజాయ్ చేస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కోల్పోయే అవకాశం ఉంది మనము అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఉదాహరణకి ఇండియా లో కాస్ట్ ఐటీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇతర దేశాలకు అందించడం అనేది జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐటీ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్లో పనిచేస్తే ఒక యూఎస్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాం, ఆస్ట్రేలియా ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాం ఇలా మాట్లాడతారు. వాటికి మనం ఏం చేస్తున్నాం, ఐటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి అందిస్తున్నాం. వాళ్ళు మనతో ఎందుకు మన సర్వీసెస్ని తీసుకుంటున్నారు? మన కాస్ట్, లేబర్ కాస్ట్ తక్కువ, అండ్ దాంతోపాటు వర్కర్స్ ఇష్యూ కానీ లేకపోతే లేబర్ కోడ్స్ ఇష్యూ కానీ రెగ్యులేషన్ కానీ పెద్దగా ఉండదు. సో అందుకు వాళ్ళు మనకి ఈజీగా సర్వీసెస్ ఏవైతే ఉంటాయి మన దగ్గర నుంచి సర్వీసెస్ పొందగలుగుతున్నారు. కాకపోతే దీస్ రిపిటేటివ్ టాస్క్స్ కానీ లేకపోతే చిన్న చిన్న టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏఐను ఉపయోగించడం మొదలు పెడితే మన ఐటీ ఇండస్ట్రీలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి దట్ ఎడ్జ్ ఏదైతే ఉందో, దట్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అది మనం కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చైనా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జైంట్గా ఎదిగే అవకాశం ఉంటుంది రిప్లేసింగ్ ఇండియా. ఎందుకంటే చైనా యొక్క పబ్లిక్ ఫండింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చూస్తే ఏకంగా ఆల్మోస్ట్ 2.5% ఆఫ్ దేర్ జీడిపి చైనా ఏఐ మీద, అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద, వాటి యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. బట్ ఇండియా అంత మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా? అండ్ దాంతోపాటు మన దగ్గర అంత టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉందా? అండ్ దాంతోపాటు అంత పెద్ద మొత్తంలో మనకి ఫెసిలిటీస్ అనేటువంటివి ఉన్నాయా? మన దగ్గర అంత స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేటువంటిది ఉందా? ఆల్రెడీ మనం బ్రెయిన్ డ్రైన్తో ఇబ్బంది పడుతున్నాం. అంటే మన దేశాల్లో చదువుకుని వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బట్ వాళ్ళ యొక్క ఫ్రూట్స్, వాళ్ళ ఎక్స్పర్టీజ్ యొక్క ఫ్రూట్స్ ఇండియా అనుభవించగలుగుతుందా? లేదు. సో ఈ గ్యాప్ని చైనా ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. సో టెక్నాలజికల్లీ మనం డిసడ్వాంటేజ్డ్ పొజిషన్లోకి నెట్టబడే అవకాశం ఉంటుంది అని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. అండ్ చైనీస్ డీప్ సీక్ ఏఐ దేన్ని ఎక్స్పోజ్ చేసిందంటే ఇండియా యొక్క ఏ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే ఇన్నోవేషన్, సృజనాత్మకత వీటిలో ఇండియా ఎంత వెనుకబడి ఉంది అనే విషయాన్ని కూడా దిస్ డీప్ సీక్ ఏ ఎక్స్పోజ్ చేయడం అనేటువంటి జరిగిందని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. అండ్ దాంతోపాటుగా ఇండియా ఎలాంటి లెసన్స్ అనేటటువంటివి ఈ పర్టికులర్ డీప్ సీక్ ఏ విషయం నుంచి నేర్చుకోవచ్చు అనే విషయంలో కూడా మనకి చెప్పడం అనేది జరిగింది మన ఆథర్. సో ఇది బేసిక్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ అప్ లెట్స్ లుక్ ఎట్ ద ఇంపాక్ట్ ఆఫ్ డీప్ సీక్ ఆన్ ఇండియాస్ ఐటీ డామినెన్స్. ఫస్ట్ వన్ నేను చెప్పినట్టు ఎరోజన్ ఆఫ్ ఇండియాస్ ట్రెడిషనల్ ఐటీ ఎడ్జ్ ఆర్ అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. మనకి ఎప్పటి నుంచో మన దేశం, మన ఇండియా గ్లోబల్ ఐటీ సర్వీసెస్ మార్కెట్ని డామినేట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే అబండెంట్ సప్లై ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్, ఇంగ్లీష్ స్పీకింగ్ మ్యాన్ పవర్, కాస్ట్ ఎఫెక్టివ్ మ్యాన్ పవర్ మనం ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాం, గ్లోబల్ సర్వీసెస్ మార్కెట్కి అందిస్తూనే ఉన్నాం. కానీ దిస్ జనరేటివ్ ఏఐ అండ్ ఆటోమేషన్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో దాని కారణంగా లో వాల్యూ అండ్ రిపిటేటివ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దిస్ మే థ్రెటన్ ఇండియాస్ ఐటీ సెక్టార్ యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు చాలామంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుందమ్మా. ఉదాహరణకి గ్రామర్లీ అనేటటువంటి కంపెనీ ఉండేది. అదేం చేసేదంటే మనం ఒక పర్టిక్యులర్ ఇదేదైతే ఉందో, ఐ మీన్ టెక్స్ట్ మనం టైప్ చేస్తే అది కరెక్ట్ చేసి ఇచ్చేదనమాట.
రైట్. గ్రామర్ మిస్టేక్స్ కానీ ఫ్రేజింగ్లో మిస్టేక్స్ కానీ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే ఇది చాట్ జీపీటీ కానీ లేకపోతే ఈవెన్ వాట్సాప్లో కూడా మనకు మెటా ఉంటుంది, దాని కారణంగా ఏమైంది, దిస్ గ్రామర్ యొక్క రెలవెన్సీ కంప్లీట్గా పోవడం అనేది జరిగింది. సో ఇది ఒక మేజర్ ఇష్యూ కింద మనం చెప్పొచ్చు. డీప్ సీక్స్ కంప్యూటేషనల్ ఎఫిషియన్సీ గివ్స్ ఇట్స్ అన్ ఎడ్జ్ ఓవర్ ఇండియన్ కంపెనీస్. ఎందుకంటే డీప్ సీక్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ దాంతోపాటు హైలీ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఎబిలిటీ అనేటువంటిది ఉన్నటువంటి ఒక ఏ మోడల్గా మనం చెప్పొచ్చు. సో చాలా తక్కువ కాస్ట్కే, తక్కువ ఆపరేషనల్ కాస్ట్కే హై క్వాలిటీ ఏ సర్వీసెస్ని డీప్ సీక్ ఇవ్వగలిగేటటువంటి పొజిషన్లో ఉండడం వల్ల మన ఐటీ సెక్టార్ తన అడ్వాంటేజ్ ఏదైతే ఉందో కోల్పోయే అవకాశం ఉంటుంది, తన ఎడ్జ్ కోల్పోయే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ సెకండ్ వన్, చైనాస్ గ్రోయింగ్ ఎడ్జ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇది మనకు ఒక స్ట్రాటజికల్ కన్సర్న్ కూడా. ఎప్పుడైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓపెన్ ఏతో ముందుకు రావడం అనేటువంటిది జరిగిందో, వెంటనే యుఎస్ హెజ్మనీని దెబ్బతీసి వరల్డ్ హెజ్మన్గా మారాలనుకుంటున్నటువంటి చైనా ఏం చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఫండింగ్ అనేటువంటి సిగ్నిఫికెంట్గా పెంచడం అనేది జరిగింది. బట్ ఇండియా అలాంటిది చేసే పరిస్థితిలో మనం ఉన్నామా? చేయట్లేదు. చైనా హ్యాస్ మేడ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఏకంగా 2.43% ఆఫ్ జీడిపి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్గా చైనా కేటాయిస్తుంది, విచ్ ఈస్ మచ్ మోర్ హయ్యర్ దాన్ ఇండియాగా మనం చెప్పొచ్చు. వేరస్ మనం చూస్తే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్కి డెవలప్మెంట్కి మనం పెట్టడం అనేది జరుగుతుంది, ఎస్పెషల్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఏ క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ టెక్నాలజీ ఎట్సెట్రా. సో దట్ చైనాతో పోలిస్తే మనం డిసడ్వాంటేజ్డ్ పొజిషన్లో ఉన్నాము, అదొక సీరియస్ కన్సర్న్ అంటున్నారు మన ఆధార్. ద అబ్సెన్స్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ఏఐస్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో అంత కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఉందా అంటే లేనటువంటి పరిస్థితి. డీప్ సీక్ షుడ్ ఫర్దర్ వైడన్ ద గ్యాప్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్మెంట్స్. ఇప్పటికే చాలా గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని చైనా ఇంకా దూరం చేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది, మనం చాలా దిగిపోయే అవకాశం ఉంటుంది అనే విషయం కూడా మనకి చెప్తున్నారు. ఇండియన్ ఐటీ జైంట్స్ ఫాలింగ్ బిహైండ్ ఏఐ ఇన్నోవేషన్, ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ కన్సర్న్. గవర్నమెంట్ పక్కన పెడితే ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ కూడా ఇనఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వీటితో ముందుకు వస్తుందా, R&Dలో ఇన్వెస్ట్ చేస్తుందా అంటే లేనటువంటి పరిస్థితి. ఇండియన్ ఐటీ కంపెనీస్ ఆర్ ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్ కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ వర్క్ ఫోర్స్ ఆప్టిమైజేషన్ రాదర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ డీప్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్సెట్రా. సో ఇది ఒక మేజర్ కన్సర్న్. వేరేజ్ ఒక పక్కన డీప్ సీక్ ఒక ఫినాన్షియల్ ట్రేడింగ్ కంపెనీ అయినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది యాజ్ అ సెకండరీ ఇనిషియేటివ్, అండ్ అది ఒక గేమ్ చేంజింగ్ డెసిషన్గా మారడం అనేటువంటిది జరిగింది. సో లాంగ్ టర్మ్ ఇన్నోవేషన్, లాంగ్ టర్మ్ విజన్ ఎవరికైతే ఉంటుంది, ఏ కంట్రీ అయితే విజన్తో ముందుకు వస్తుందో, ఇన్నోవేషన్ మీద వీటి మీద ఏ కంట్రీ అయితే ఇన్వెస్ట్ చేస్తుందో, ఏ కంట్రీ యొక్క ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారో ఆ కంట్రీ గేమ్ చేంజింగ్ డెసిషన్స్ అనేటువంటిది తీసుకుంటుంది, అండ్ దాంతోపాటు ఒక సూపర్ పవర్గా ఎదగలుగుతుంది, ఒక గ్లోబల్ జైంట్స్ కింద కూడా ఎదగలుగుతాయి, అది గమనించాలి. సో మరి డీప్ సీక్ ఇండియన్ ఐటీ సెక్టార్కి ఎటువంటి లెసన్స్ అనేటువంటివి ఇస్తుంది? ఫస్ట్ నేర్చుకోవాల్సిందే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఎప్పుడూ పెట్టాలి. పవర్ ఆఫ్ R&D అనేటువంటిది గవర్నమెంట్స్ తెలుసుకోవాలి, ప్రైవేట్ ప్లేయర్స్ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఎప్పట్లాగా ట్రెడిషనల్ అప్రోచెస్తో షార్ట్ టర్మ్ ఎఫిషియన్సీ కోసం కాకుండా లాంగ్ టర్మ్ టెక్నాలజికల్ లీడర్స్ కోసం గ్లోబల్ జైంట్స్ని తయారు చేసే విధంగా ఐటీ ఇండస్ట్రీ పనిచేయాలి. అండ్ దాంతోపాటుగా R&D, మెషిన్ లెర్నింగ్ వీటి మీద ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి, రిసోర్సెస్ని కూడా విపరీతంగా ఇన్వెస్ట్ చేయాలి. బిల్డింగ్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ రిస్క్ టేకింగ్. ఇండియన్ కంపెనీస్కి ఎక్కువగా ఉండే ఒక లక్షణం ఏంటంటే ఎక్కువ రిస్క్ అనేది తీసుకోరు. ఇలాంటి హై రిస్క్, హై రివార్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అనుకోరు. ఒక పక్క డీప్ సీక్ చూస్తే అదొక ఫినాన్షియల్ ట్రేడింగ్ కంపెనీ అయినప్పటికీ ఒక సెకండరీ ప్రాజెక్ట్ కింద ఏఐని ట్రీట్ చేయడం, దానిలో ఇన్వెస్ట్ చేయడం వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఇమీడియట్ రిటర్న్స్, దాని కారణంగా బ్రేక్ త్రూ ఇన్నోవేషన్స్ అనేటువంటివి వాళ్ళు పొందడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ డెసిషన్ కింద మారడం అనేది జరిగింది. ఫెయిల్యూర్ టాలరెంట్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మనం తీసుకురావాలి. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయంలో డిజైన్ చేసినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకే వీ నెవర్ వాంట్ టు ఫెయిల్ యాక్చువల్లీ, రైట్. ఫెయిల్యూర్ని మనం ఎప్పుడూ తీసుకోలేం, ఎప్పుడూ సక్సీడ్ అవ్వాలని చెప్పి అనుకుంటాం. బట్ విత్ ఫెయిల్యూర్ దేర్ కమ్స్ ఫ్రూట్స్ అమ్మ, రైట్. అది కంపెనీస్ ఆలోచించాలనే విధంగా చెప్పారు. బ్యాలెన్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. ఇప్పటివరకు మన గవర్నమెంట్స్ కానీ లేకపోతే మన కంపెనీస్ కానీ ఒక టర్మాయిల్ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉండమనేది జరిగింది. ఏంటది ఆ కన్ఫ్యూజన్ అంటే సర్వీసెస్ ఇండస్ట్రీ మీద ఎక్కువ వర్క్ చేయాలా, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేయాలని చెప్పి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ని బూస్ట్ చేస్తుంది, సర్వీసెస్ అనేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక బ్యాలెన్స్డ్ పాలసీ అప్రోచ్తో మనం ముందుకు వస్తే మాత్రమే రెండు సెక్టార్స్ని మనం స్ట్రెంథన్ చేయొచ్చు. ఆల్రౌండ్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని మనం సాధించవచ్చు. సో నౌ లెట్ us look at ఫ్యూచర్ ప్రియారిటీస్ ఫర్ ఇండియా. మనం ముందుగా చెప్పినట్టు R&D మీద ఎక్కువగా గవర్నమెంట్
ఇన్వెస్ట్మెంట్స్ పెంచే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనం ఓన్లీ 0.65% ఆఫ్ అవర్ జీడిపి మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాం. వేరే చైనా చూడండి ఆల్మోస్ట్ 2.5% ఆఫ్ దర్ జీడిపి ఏఐ మీద ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో అదర్ లీడింగ్ ఎకానమీస్ లాగా మనం కూడా పబ్లిక్ స్పెండింగ్ అనేటటువంటిది పెంచాలి, ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పెంచాలి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ రెండు కలిపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు టాప్ టైర్ ఏ అండ్ కంప్యూటర్ సైన్స్ రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హైర్ చేసుకోవాలి, వాళ్ళని R&Dలో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు హై స్కిల్ టాలెంట్ ఏదైతే ఉందో రిటైన్ అయ్యేలాగా చూడాలి. ఎప్పటి వరకు మన ఐటీ ఇండస్ట్రీకి ఒక ఎడ్జ్ ఉంది, దట్ ఈస్ చీప్ లేబర్ అవ్వచ్చు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అవ్వచ్చు, ఇది ఎడ్జ్. కానీ ఏ డ్రివెన్ వరల్డ్, ఏ డ్రివెన్ ఈ ఎకానమీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు వీఆర్ నో మోర్ రిలవెంట్. అర్థమైంది కదా. సో అందుకే టాప్ టాలెంట్ని అబ్రాడ్ నుంచి, బయట దేశాల నుంచి పిలిపించి డొమెస్టిక్ ఇన్నోవేషన్ని, టెక్నాలజికల్ లీడర్షిప్ని ఇండియా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలి. వాటి మీద ఫోకస్ అనేది పెట్టాలి. క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. వీఆర్ లివింగ్ ఇన్ ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్. ఏఐతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద కూడా ఫోకస్ చేస్తే మనం ఒక టెక్నాలజికల్ జైంట్ కింద ఫ్యూచర్లో అయినా మారచ్చు. ఇండియా మస్ట్ నాట్ ఫాల్ బిహైండ్ ఇన్ క్వాంటమ్ అడ్వాన్స్మెంట్స్ యాజ్ ఇట్ కుడ్ డిటర్మైన్ గ్లోబల్ ఏఐ యాజ్ వెల్ యాజ్ కంప్యూటింగ్ లీడర్షిప్ ఇన్ ద ఫ్యూచర్ అమ్మ. పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. అప్పుడే క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విషయాల్లో దిస్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో ఇండియా ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ కింద గ్లోబల్ మార్కెట్లో అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. సో డీప్ సీకి ఇచ్చినటువంటి లెసన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ఈ లెసన్స్ నేర్చుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మనం అడుగులు వేయాలనే విధంగా మనకి ఆర్టికల్లో మన ఆథర్ చెప్పారమ్మ. క్లారిటీ వచ్చిందని అనుకుంటాను, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేసే పెయిడ్ కోర్సెస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే taraIAS.com మన వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు నాన్న. చాలా మంచి క్వాలిటీ క్లాసులు ఉంటాయి, మీకు చాలా చక్కగా అర్థమవుతాయి. ఆన్సర్ రైటింగ్ని అండ్ దాంతోపాటు రివిజన్ని ఫోకస్ చేస్తూ క్లాసెస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆల్ ద క్లాసెస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు, రైట్. సో రెస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ కోసం ఇఫ్ పాసిబుల్ మనం ఇచ్చే హ్యాండ్ అవుట్ ఏదైతే ఉందో ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు మన వెబ్సైట్లో ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ సమరీ పేరుతో బ్లాగ్ పోస్టులు కూడా ఉంటాయి. వీలైతే డైలీ వాటిని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్ ద ఆర్టికల్స్ మీరు చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేయగలుగుతారు. ఓకేనా. రేపు ఇంకొన్ని ఎక్కువ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. బికాజ్ లాస్ట్ మినిట్లో నాకు వైష్ణవి మేడం నుంచి దిస్ పర్టికులర్ సెషన్ అసైన్ చేయబడడం అనేది జరిగింది. అందుకే ఆల్ ద ఆర్టికల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మై అపాలజీస్. రేపు ఎక్కువ ఆర్టికల్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.